బెల్లంకొండ అంగన్వాడీ కేంద్రం నందు పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన ఆయుష్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రంలోని సోమవారం బీసీ అంగన్వాడీ కేంద్రం నందు వసంత పంచమి వేడుకలు గల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసంత పంచమి యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను తెలియపరిచారు. విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం. అక్షరాలను దిద్దడించడంలో విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది అని అన్నారు. అక్షరం అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్థము. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది, కానీ అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదని తెలిపారు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధర్భవతు మేసదా అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్థించడం ఆచారం అన్నారు. చదువుల తల్లి, అక్షరాల ఆది దేవత, విద్యాది దేవత, పుస్తక పాణిని, జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినం మాఘమాసం శుక్ల పంచమి. ఈ సందర్భంగా జరుపుకునే పండుగే శ్రీ పంచమి. దీనికి వసంత పంచమి అని అంటారని తెలిపారు. విద్యలకు ఆది దేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి తెల్లటి పద్మం పైన కూర్చొని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పుస్తలు, కంఠాహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉన్న సరస్వతీ దేవి దేవత చల్లని తల్లి శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణ భారతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు అని తెలియపరిచారు. శ్రీ పంచమి నాడు చిన్నారులకు విష్ణుకేశవ, శివంశు, కిషోర్, వైష్ణవి చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పార్వతి గారు, సుష్మా తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శిరీష, అంజలి, ఆయుష్ సిబ్బంది వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. మంచి రోజు ఈరోజు.